అయితే ఇక్కడ మతానికి సంబంధించిన విషయంలో సార్ చాలాసార్లు మనం గమనిస్తే హిందువులు అనే పదాన్ని హిందుత్వంగా చెప్పినప్పుడు ముస్లింలకు సంబంధించింది ఇస్లాం అనకుండా ఇస్లాం అనేదాన్ని పూర్తిగా ఉగ్రవాదంగా చూపించడం ప్రయత్నం చాలాసార్లు జరుగుతుంది. దీని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎందుకు అట్లా జరిగింది, ఎవరు చేశారని ప్రయత్నం చేశారు? రెండవది, ఒకవేళ ఇప్పుడు ఈ హిందుత్వవాదులు కనుక ఈ ఉగ్రవాదాన్ని ఇలా కొనసాగించండి, రేపు రోజున ఇస్లాంని ఇప్పుడు ఎట్లయితే ఉగ్రవాదాలు అంటున్నారో మతోన్మాదానికి కిరాఫ్ అడ్రస్గా హిందుత్వం కనబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు తెలుగులో విజయ విహారం పత్రిక నడిచినప్పటి నుంచి వాళ్ళ దాకా హిందుత్వం అనే మాటనే వాళ్ళది. ఓకే, హిందుత్వ అనేటువంటి మాట ఇంగ్లీష్ కాయినేజ్ అది, దాన్ని సార్కరైజ్ చేసుకున్నాడు. అయితే ఇస్లామిస్టులు అనేటువంటిది ఇంటర్నేషనల్గా వాడతారు, ఇస్లామిస్ట్ అంటారు. మేము స్పష్టంగా ప్రజలకు అర్థం కాదని మా భయం, మేము కొన్ని శబ్దాలు వాడము. హిందూ మతోన్మాదము లేదా హిందూ ఛాందసవాదం, హిందూ మతతత్వం అని వాడతాం. ఇస్లాం మతోన్మాదం, ఇస్లాం ఛాందసత్వం అని వాడతాం. ఇస్లామిస్ట్ అని వాడడం, హిందుత్వం అని వాడడం. హిందుత్వం అంటే హిందూ మతోన్మాదం అనేటువంటి అర్థం సమాజ ప్రజలకు తెలియట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే హిందుత్వం అంటే హిందూ తత్వము, అంటే హిందూ మతం యొక్క ఫిలాసఫీ అది. మనం హిందుత్వాలు అని చెప్పిన వెంటనే వాడు కూడా దాన్ని ఓన్ చేసుకునే హిందుత్వం అని చెప్పుకుంటున్నాడు. సామాన్య ప్రజలు కూడా బహుశా హిందూ మతం కూడా రిప్రజెంటేటివ్ అని ఒపీనియన్ వచ్చారు. నష్టం జరిగింది. అందుచేత మేము ఏం చెప్తున్నామంటే అసలు హిందూ మతం సంబంధం, నువ్వు హిందువే కాదు, నువ్వు మాట్లాడే భాష ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు, ఇప్పటిదాకా నీ జరగలేదు. ఒక సభ జరిగింది రాకేష్, మాది హిందూ ముస్లిం సభ. దాంట్లో ఒక ముస్లిం పెద్ద మనిషి నాతో ఇలా అన్నాడు, ఒక ప్రతినిధి ఏమనంటే, నేను ముస్లిం తరపున హామీ ఇస్తున్నాను, ఒక్క గుడి కూడా కూలిపోదు, ఒక్క గుడి కూడా కూల్చాం, మీరు హిందువుల తరపున వాగ్దానం ఇవ్వండి, ఒక మసీదు నష్టం జరుగుతుందని, అప్పుడు మన మధ్య ఐక్య సాధ్యం అవుతుంది. నేను తప్పండి, మీరు అసలు నేనే హిందూ మత ప్రతినిధిగా రాలేదు మీ దగ్గరికి, మనం ఆ సభ అలా జరగడం లేదు. కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, అసలు ఒక్క హిందూ కూడా మసీదుని కూల్చలేదు చెప్పి మీరు అది అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి కూల్చిన వాడు హిందువులు కాదు, హిందూ మతోన్మాదులు. మీరు అలాగే మాట్లాడారు. బాబ్రీ మసీదుని ఎవరైతే కూలగొట్టారో వాళ్ళు హిందువులు కాదు, హిందూ మతోన్మాదులు. హిందూ మతంలో మసీదులు కూల్చడం హిందూ మత సిద్ధాంతం అయితే ఒక్క గల్లీలో ఒక మసీదు కూడా మిగలదు. మేము హిందువులు మేము మసీదులు కూల్చడం, మసీదులు కట్టాము. మీరు చరిత్ర చూసుకోండి, భారతదేశంలో మొట్టమొదటి మసీదులు కట్టింది హిందువులే. కేరళలో ఉన్నాయి ఆ మసీదులు. ఆ కేరళలో మీరు వెళితే మాప్పిలే అంటారు. మొప్పలా ఉద్యమం మీకు తెలుసు కదా, మొప్పలా అనే మాట మాప్పిలే నుంచి వచ్చింది. మాప్పిలే అంటే అల్లుడు అని. అరబ్బులు అప్పుడు వచ్చిన వాళ్ళని పిల్లలు ఇచ్చేవారు వీళ్ళు, అంచేత వాళ్ళు అల్లుళ్ళు అయ్యారు. అంచేత ముస్లిమ్స్ అందరూ మాప్పిలేస్ అయ్యారు, వాళ్ళు మొప్పలాస్ అయ్యారు. ఈ అల్లుడిని చేయడం వాడు పూజించుకోవడానికి వాడికి ఒక ఆరాధన పద్ధతి కట్టింది మన వాళ్ళే. అంచేత భారతదేశంలో మొట్టమొదటి మసీదులు కట్టింది మేము ఏనాడు మసీదులు. కృష్ణదేవరాయలు, శివాజీ మరి ఎవరైనా కానీ ఒక మసీదుని కట్టిన చరిత్రలు చూపించారు. మసీదు కూల్చినట్టు, మసీదు కూల్చలేదు. మసీదు మొట్టమొదటిసారిగా బాబ్రీ మసీదే కూల్చారు. పోనీ హిందువులు దాన్ని ఆమోదించారా అంటే, ఉత్తరప్రదేశ్లో హిందువుల ముస్లిమ్స్ ఎవరి మెజార్టీ? హిందువులే మెజార్టీ కదా. బాబ్రీ మసీదు కూలిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కళ్యాణ్ సింగ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఓడిపోయిన చిత్తుగా ఎవరు వ్యతిరేకంగా ఓటేశారు? హిందువులు వ్యతిరేకంగా వస్తారు. అంటే బాబ్రీ మసీదు కూల్చిపోయడానికి హిందువులు ఆమోదించాలని చెప్పడానికి ఇంతకంటే తిరుగులేని సాక్ష్యం అని ఉందా అంటున్నారు. అంచేత మీరు ఎప్పుడు కూడా హిందువులు మసీదు కూల్చారని అనకూడదు. అలాగే గజనీ కానీ గౌరీ కానీ వచ్చారు, సోమనాథ ఆలయం కూలగొట్టారు, ఇంకోటి కూలగొట్టారు. వాడు ముస్లిం మతం మాది. ముస్లిమ్స్ కూడా క్లారిటీ కావాలి. వాళ్ళు మేము మా ముస్లిం అనకూడదు, వాళ్ళు అతను మతం మాది, నేను ముస్లింని అని చెప్పాలి. బ్రిటిష్ వాళ్ళు ఆక్రమిస్తే క్రైస్తవులు అంతా మేము ఆక్రమించాం అనుకోకూడదు. వాడు క్రైస్తవ అయితే వాడు క్రైస్తవ సామ్రాజ్యవాది వాడు, అంతేగాని వాడు క్రిస్టియానిటీకి రిప్రజెంటేటివ్ కాదు. నేను మతానికి ఎవరు రిప్రజెంటేటివ్ నువ్వు చూసుకోవాలి. అంచేత ఈ కలిపి మాట్లాడే విధానాన్ని వ్యతిరేకించాలి. మేము అది వ్యతిరేకించాం. బాబ్రీ మసీదుని కూలగొట్టడం హిందువు కాదు, అసలు మసీదులు కూలగొట్టడంగా హిందువుల సిద్ధాంతం కాదు. మేము ఎక్కడ చెప్పలేదు. తతో నాకు విజుగుప్సతే ద్వేషించొద్దని చెప్పారు. మొత్తం ప్రపంచం అంతా ఒకటే మతం, కుటుంబం అని చెప్పారు. ఇది చెప్పడం లేదు. అలాగే ముస్లిమ్స్లో కూడా ప్రాబ్లం ఉంది. నేను ఇందాక ఎంఐఎం గురించి చెప్పాను, జమాతే ఇస్లామీ విషయం చెప్తాను. జమాతే ఇస్లామీ ఇప్పుడు మన పాత నిజాం రాష్ట్రం ఏదైతే ఉంది, నిజాం రాష్ట్రంలో పుట్టాడు ఆయన. ఎవరు? మన మౌదూదీ అనేటువంటి పెద్ద మనిషి ఇక్కడి నుంచే వెళ్ళాడు. ఆయన జమాతే ఇస్లామీ పెట్టాడు. అది ప్రపంచ ఉగ్రవాద సంస్థలకి తల్లి అని చాలామంది అనుకుంటారు. అది చాలా వరకు వాస్తవం. ఎందుకంటే ఆయన నిర్ధారణలు అటువంటివే. వాళ్ళ సిద్ధాంతం క్లియర్గా ఉంది. ప్రపంచంలో ఇస్లాం ఉండాలి, మిగతావన్నీ పోవాలి, అన్నింటినీ నశింపజేయాలి. వాళ్ళు క్లియర్గా ఉన్నారు ఆ విషయం మీద. ఈ జమాతే ఇస్లామీ పార్టీ భారతదేశ విభజనను వ్యతిరేకించింది. అబ్బా ఎంత బాగా వ్యతిరేకించిందని మనం అనుకుంటాం కదా. కానీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారంటే మౌదూదీ చెప్పాడు, మనమంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పాకిస్తాన్లో వెళ్ళిపోతే ఇక్కడ నుంచి జనాన్ని ఎవడు కన్వర్ట్ చేస్తాడు, ఉండాలి కదా మనం. ఇది వాడు ఆశయం. అయితే పాకిస్తాన్ పెట్టినప్పుడు తను పాకిస్తాన్ వస్తుంది అనుకోలేదు. పాకిస్తాన్ ఏర్పడగానే కంగారు పడిపోయి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ ప్రజలకు ఏం చెప్పంటే, పాకిస్తాన్ అంటే మీకు అర్థం తెలుసా? పాక్ అంటే పవిత్రం అని, పాకిస్తాన్ అంటే పవిత్ర భూమి అని.
ఇది పవిత్ర భూమి కాదు, జన్నా సరైనడు కాదు, అతని మతాన్ని సరిగా పాటించడు. సో మనకి నిజమైనటువంటి ఇస్లామిక్ రాజ్యం పెట్టాలి ఇక్కడ. వాడికి సరిపోలేదు ఇక్కడ పెట్టిన మతోన్మాద రాజ్యం. అందుకని దాని గురించి దీన్ని నేను పాక్ చేస్తానని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అక్కడ ఉద్యమం చేశాడు ఆయన. ఉద్యమం చేసినప్పుడు మొట్టమొదటి ఆయన టార్గెట్ అహ్మదీస్కి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది 50s. అహ్మదీస్ ముస్లిమ్స్ కాదని డిక్లేర్ చేయడం. ఇప్పుడు ఇంకా ఎవరెవరు ముస్లిమ్స్ కాదు, ఎవరెవరు అవును అనే విషయం మీద పాకిస్తాన్లో ఇవాళకి అదే గొడవ. అయితే అహ్మదీస్కి చివరికి ఆయన విజయం సాధించాడు. అహ్మదీస్ నాన్ ముస్లిమ్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఎప్పుడో. కానీ 50s మునీర్ కమిషన్ అని ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది, జ్యుడిషియల్ కమిషన్. ఈ జ్యుడిషియల్ కమిషన్ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఈ పెద్ద మనుషుల దగ్గర కూడా వెళ్ళి బాబు నువ్వు చెప్తున్నావు కదా ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం పెట్టేసేయాలి, మైనారిటీలందరూ అణిచేయమని చెప్తున్నావు కదా, ఇదే విధంగా భారతదేశంలో కూడా హిందూ రాజ్యం ఏర్పాటు చేసి ఇదే విధంగా అక్కడ ముస్లిమ్స్ని అణిచేస్తే అలా జరిగే ప్రమాదం ఉంది, నువ్వేమంటావు? ఆయన ఏం చెప్పాడు, నాకేం అభ్యంతరం లేదు, భారతదేశంలో ముస్లింలని శూద్రులుగా భావించి వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా చేసి వాళ్ళని అణిచేస్తే నాకేం అభ్యంతరం లేదని చెప్పాడు. ఇది ఆయన జ్యుడిషియల్ కమిషన్ రికార్డ్ అయింది. భారతదేశానికి అసలు నేను మొత్తం విషయాలు చెప్పట్లేదు, 2-3 విషయాలు చెప్తాను మీకు. భారతదేశానికి పాకిస్తాన్కి గనక యుద్ధం వస్తే భారతదేశ ముస్లిమ్స్ ఏం చేయాలి అని అడిగారు. మీకేమైనా అనుమానమా? వాళ్ళు పాకిస్తాన్ బలపరచాలని చెప్పాడు. ఎవరు? భారతదేశ ముస్లిమ్స్. నేను అడిగిన ప్రశ్న అంటే భారతదేశ ముస్లిమ్స్ పాకిస్తాన్ని బలపరచాలి, భారతదేశ ముస్లిమ్స్ అణిచేసే తప్పు లేదు వాళ్ళని, హిందూ రాజ్యం పెట్టి అని చెప్పినటువంటి మనిషి మీ స్థాపకుడు. ఈ జమాతే ఇస్లామీ అనే పార్టీ ఇక్కడ ఉంది భారతదేశంలో, బంగ్లాదేశ్లో ఉంది, పాకిస్తాన్లో. అసలు భారతదేశంలో ఈ జమాతే ఇస్లామీ మౌదూదీ యొక్క ఫోటో పెట్టుకుంది, ఆయన సాహిత్యాన్ని ప్రింట్ చేస్తుంది. వాళ్ళు పార్టీ కాదు మా సంస్థ అని చెప్తున్నారు. సంస్థ అయితే ఎందుకు అడుగుతున్నాను నేను. మౌదూదీ ఐడియాలజీతో నీకు సంబంధం ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ భారతదేశంలో ఎందుకు పనిచేస్తున్నావు, నువ్వు అదే మెసేజ్ ఇస్తావని. ఇవాళ జమాతే ఇస్లామీ విస్తారమైనటువంటి సాహిత్యాన్ని తెలుగులో ప్రింట్ చేస్తుంది. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ వాళ్ళదే, మనం చదివే చాలా పుస్తకాలు వాళ్ళదే. వాళ్ళ ఐడియాలజీ కుర్రాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళు జమాతే ఇస్లామీ యొక్క చెడ్డతనాన్ని గ్రహించట్లేదు. మేము మాట్లాడితే మా మీద చూస్తే మేము మునీర్ కమిషన్ చూపించాం ఇలా ఉంది అని. ఆ కమిషన్ కరెక్ట్ అని నీకేమిటామా కాబట్టి కమిషన్ కరెక్టా కాదా పక్కన పెట్టు. కమిషన్లో ఇచ్చిన ఇది స్టేట్మెంట్ ఉంది, జ్యుడిషియల్ కమిషన్ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటుంది మీకు తెలుసు కదా, రికార్డ్ చేసుకుని సంతకం పెట్టించుకున్నారు. ఇప్పుడు దీన్ని ప్రకటన ఆయన ఇచ్చిన తర్వాత నువ్వు పాకిస్తాన్ యుద్ధంలో బలపరుస్తావా? అదే ఆరోపణ చేస్తున్నాడు హిందూ మతం మంది నీ మీద. నువ్వు దాన్ని అర్జెంట్గా ఖండించమంటే చాలా మంది ఖండించడానికి రెడీ కావట్లేదు. నువ్వు ఖండించడానికి రెడీ కాకపోతే ముస్లిమ్స్ అంతా కూడా పాకిస్తాన్ బలపరుస్తారని హిందూ మతం మంది చెప్పేదాన్ని మనం ఎలా వ్యతిరేకిస్తాం? ఇబ్బందులు పడతాం కదా. అంచేత జమాతే ఇస్లామీ ఎలా పనిచేస్తాం మేము అడిగాం. ఈ పార్టీ బంగ్లాదేశ్ 1971లో ఏర్పడినప్పుడు ఇంకా ఆశ్చర్యమైన చరిత్ర చెప్తాను మీకు నేను. పాకిస్తాన్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ, ఈ పాకిస్తాన్ సైన్యం 1971లో బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడిందంటే ఉమ్మడి పాకిస్తాన్, అదంతా తూర్పు పశ్చిమ పాకిస్తాన్లో ఉండేది. ఉమ్మడి పాకిస్తాన్కి ప్రధానిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఇవాళ బంగబంధు ముజిబుర్ రెహమాన్ అని చెప్పేటువంటి వ్యక్తి. ఆయన ప్రధానికి ఎన్నికాడు. ఆయనకు అధికారం అప్పగించకుండా పాకిస్తాన్ సైన్యం ఆయన అరెస్ట్ చేసి, ప్రధానికి ఎన్నికైన వ్యక్తిని అరెస్ట్ చేసి అణిచివేసి బెంగాలీ ప్రజల మీద వాళ్ళు సైన్యం డైరెక్ట్గా దాడికి దిగి ట్యాంకులను పెట్టి యూనివర్సిటీల మీద డైరెక్ట్ మార్కెట్లోనూ శతగ్రులతో పేల్చి, బాంబులు పేల్చి, తుపాకులతో పేల్చి మనుషుల్ని చంపేసి అక్కడికక్కడ గొయ్యి తీసి కప్పెట్టి రేపులు చేసి 30 లక్షల మంది చంపారు. హిందువులు చంపారు, హిందువులు కూడా చంపారు. హిందువులు చంపడానికి ఉంటారు వాళ్ళు మతోన్మాదులే. వీళ్ళు పని చేస్తుంటే జమాతే ఇస్లామీ పార్టీ వాళ్ళకి సపోర్ట్గా ట్రూప్స్ని పంపించింది. అల్ షమ్స్ అల్ బద్ర్ అనే పేర్లు కూడా చెప్పారు. ఇవి బంగ్లాదేశ్లో పనిచేసి అక్కడ ప్రజానీకాన్ని పాకిస్తాన్ సైన్యం యొక్క అండదండలతో ఇదే పనులు హత్యలు రేపులు చేశారు. ఆ తర్వాత 71లో మన ఇందిరాగాంధీ గారిను లేకపోతే వాళ్ళు అక్కడ పోరాట వీరుల వల్ల బంగ్లాదేశ్ విముక్తి అయిన తర్వాత వాళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత 1,00,000 మంది పాకిస్తానీ సైనికులు మనకు బందీలుగా చిక్కారు ఆ యుద్ధంలో. ఈ 1,00,000 మందిని విడిపించుకోవడానికి భుట్టో గారు వచ్చి ఇందిరాగాంధీతో మాట్లాడి సిమ్లా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. కానీ ఈ సపోర్ట్గా వచ్చినటువంటి వాళ్ళు ఈ బీహార్లో అంతకుముందు చాలామంది ఇటు పాకిస్తాన్ విభజన కాలంలో వెళ్ళినటువంటి వాళ్ళు 2 పేరు. వీళ్ళు పాకిస్తాన్ సపోర్టర్స్. వీళ్ళని కూడా తీసుకెళ్ళమని బెంగాలీస్ చెప్పారు. మాకు వద్దు వాళ్ళని చెప్పారు. ఎవరికి మద్దతుగా వెళ్ళారో వాళ్ళని తిరస్కరించారు వాళ్ళు. బెంగాలీస్ మాకు మీరు వద్దని చెప్పారు. ఇప్పుడు ఏ దేశానికి చెందకుండా వాళ్ళు ఢాకాలో ఐక్యరాజ్య సమితి రక్షణలో 1000 మంది ఉంటున్నారు. చాలా మంది తెలియని వాస్తవం చెప్తున్నాను. మతోన్మాదం మన ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి. ఇది జమాతే ఇస్లామీ చేసినటువంటిది. అటువంటి హత్యలకి దుర్మార్గాలకి పాల్పడిన తర్వాత మొన్నదాకా కూడా విద్యార్థులు రోడ్ల మీకు వచ్చి ఈ పాల్పడినటువంటి దుర్మార్గుల్ని, హత్యలకు పాల్పడినటువంటి వాళ్ళని ఉరి తీయాలి, మరణశిక్ష వేయాలని ఉద్యమించేవారు. సరే 10 సంవత్సరాల తర్వాత మన చరిత్రలో మార్పు వచ్చి ఇప్పుడు జమాతే ఇస్లామీ ప్రచ్ఛన్న హస్తాలు ఉన్నాయి అక్కడ.
మొన్న కొన్ని పరిణామాలు జరిగి మొత్తానికి హసీనా బయటకు వచ్చేసింది, అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి. ఇవాళ మళ్ళీ అక్కడ జమాతే ఇస్లామీ బయటకు వస్తుంది. అంటే జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ప్రజల యొక్క హంతక పార్టీ, హంతక సంస్థ. భారతదేశంలో ప్రజలకి ఇంత రిగ్రెసివ్ ఐడియాలజీని చెప్పినటువంటి సంస్థ. ఈ విషయాలు దాచిపెడుతున్నారు, ఎవరు చెప్పడం లేదు. మేధావులు ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడలేదు. మేము మాట్లాడాం, మేము పుస్తకాలు వేసాం, మేము ప్రసంగాల్లో చెప్తున్నాం. అంటే నువ్వు మతోన్మాదానికి వేళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి పీకాలి. ఎంఐఎం ఒక హైదరాబాద్ సీట్లో వస్తే ఏం నష్టం అని చెప్పి కమ్యూనిస్ట్ నాయకులు ఓ సందర్భంలో రావినారాయణ రెడ్డి గారు ఇప్పుడు కాదు 80లో చెప్పాడు ఈ మాట. ఒక సీట్ వస్తే వాళ్ళకి నష్టం ఏంటని. ఇదే ఈ యాటిట్యూడే ప్రమాదం అని చెప్తున్నాను నేను. ఒకటే అనుకుంటే అసలు ఒకటే అసలు నువ్వు మతోన్మాది ఎందుకు గుర్తించట్లేదు నా సమస్య అది. నీ రజాకార ఉద్యమాన్ని వాడు ఓన్ చేసుకున్నాడు. వాడు ఏం ఖండించాలి, తప్పు చేసామని చెప్పాడా? రజాకారులు కాబట్టి మేము తప్పు చేసాము, ప్రజల మీద దాడి చేసాము, అనల్ మాలిక్ అని చెప్పేసి అనల్ హక్కు అని అనల్ మాలిక్ అని, అప్పుడు అనల్ మాలిక్ అని నేనే ప్రభువుని నేనే నిజామని అనుకుని ఊర్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరిని తీసుకెళ్ళి బతుకమ్మ ఆడించి నగరంగా చేసి గ్రామాల మీద దాడి చేసి చేతులు కాళ్ళు తెగనటువంటి చరిత్ర నేను ఎప్పుడైనా తప్పు జరిగిందని ఎంఐఎం చెప్పింది అని అడుగుతున్నాను. చెప్పకుండా ఆ పార్టీ కోసం ఎలా చేతులు వేస్తామని అడుగుతున్నాను నేను. ఆ పార్టీకి వస్తే నష్టం ఏంటో నేను రావినారాయణ రెడ్డి మహానాయకుడు నేను గౌరవిస్తుంది. ఎవరిని కూడా ఏ వ్యక్తిని నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్న వ్యక్తులకు వ్యతిరేకం కాదు, పార్టీలకు సంస్థలకు వ్యతిరేకం, సిద్ధాంతానికి వ్యతిరేకం, నీ ఆలోచన వ్యతిరేకం, తప్పు చెప్పాను అన్నాను నేను. ఇట్లాగా ముస్లిం మతోన్మాదం అయితే ఏమైంది? ఇప్పుడు అక్కడికి వచ్చి ఇప్పుడు మాధవి లతనో ఎవరు పోటీ చేసిన ఆవిడ, లేకపోతే అంతకుముందు ఎవరు బద్దం బాలరెడ్డి ఎవరు పోటీ చేయించారు. వీళ్ళు పోటీ చేసినప్పుడు వీళ్ళు ఆవేశపడిపోతుంటారు. నేను అనేది ఏంటంటే వాడు వస్తాడు వీడు వస్తాడు, ఎవడన్నా మతోన్మాదే కదా. నువ్వు ఎంఐఎం మతోన్మాది కాదని ఎప్పటి నుంచి అనుకుంటా మొదలు పెట్టావు? ఎందుకు అనుకుంటావు ఈ మాట? అసలు ఎంఐఎం కాకుండా అసలు పాత బస్తీ ప్రజలకు ప్రత్యామ్నాయం లేకుండా ఎందుకు చేసాం మనం? ఇది చాలా సీరియస్ సమస్య. ఇది వాళ్ళ మతోన్మాదం ఒళ్ళో మనం నెట్టాం. మనం ప్యారలల్ సంస్థలు నిర్మించామా? ముస్లిం మతంలో సంస్కరణలు మనం ప్రయత్నం చేసామా? మొన్న ఎలక్షన్స్ జరుగుతుంటే యూపీలో అనుకుంటాను ఒక పెద్ద వామపక్ష నాయకుడు, పార్టీ నాయకుడు, ఆయన ఓ పెద్ద పార్టీకి ప్రధాన కార్యదర్శి, నేను పేర్లు కావాలని తీయట్లేదు. ఆయన ఏం చెప్పాడంటే మోడీకి అప్పటికి జరిగిన ఎన్నికల్లో 2-3 ఎన్నికలు జరిగినాయి. బీహార్లో ఒక తలాక్ వచ్చింది, ఏదో పంజాబ్లో అక్కడ ఇంకో తలాక్ వచ్చింది, ఇక్కడ ఇంకో తలాక్ వస్తుందని చెప్పాడు. నేను దిగ్భ్రాంతి అయితే 3 తలాకులు అనేటువంటిది పరమ నీచమైనటువంటి వ్యవస్థ. ఈ పరమ నీచమైన వ్యవస్థగా ముస్లిం మహిళలు పోరాడుతున్నారు వ్యతిరేకంగా. ఈ దశలో నీకు దమ్ము ఉంటే వాళ్ళు బలపరచ. 3 తలాకుల వ్యవస్థ వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారు అనేది. అంటే నువ్వు సతీ సహగమనం అనేటువంటిది ఒక దురాచారం మనకు ఉంది కదా. మోడీ ప్రభుత్వాన్నో లేకపోతే ఇంకొకటి నీకు వ్యతిరేక ప్రభుత్వాన్నో సహగమనం మాదిరిగా తగలబెడతారంటే దాన్ని పాజిటివ్ యాంగిల్లో చెప్పచ్చు నువ్వు. ఆ దురాచారం కదా, ఎంత పెయిన్ అది. నువ్వు తలాఖలు అంత ఈజీగా ఎట్లా మాట్లాడతావు? అంటే ముస్లిం మతం మీద, సంస్కరణల మీద, కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వాటిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక్క చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. పైపెచ్చు వాళ్ళని సంకనెక్కించుకున్నారు. మైనారిటీ మతం ప్రమాదం కాదు అని చెప్పారు. ముస్లిం లీగ్తో వామపక్షవాదులు పొత్తులు పెట్టుకున్నారు. మొన్నటిదాకా కేరళలో పొత్తులు పెట్టుకున్నారు. మొన్న కూడా బెంగాల్ ఎలక్షన్స్లో దాని పేరు మార్చినటువంటి ఒక ముస్లిం మతోన్మాద పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అసలు బీజేపీకి ఓట్లు వేయించారు కూడా పత్రికల వార్తలు వచ్చిన వాళ్ళకి ఒప్పుకోరు కానీ సిపిఎం వాళ్ళు. అదే కాకుండా 60sలో జనసంఘతో పొత్తు పెట్టుకున్నారు. జనతాదళ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాంట్లో మొట్టమొదటిసారి వాళ్ళు జనతా పార్టీలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేంద్ర కేబినెట్ స్థానంలోకి ఆధ్వర్యంలో వాజ్పేయి వచ్చారు. ఆ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇచ్చారు? నమూద్రిపల్లి గారు స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే నియంతృత్వానికి వ్యతిరేక విశాల వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పాడు. నేను నియంతృత్వానికి వ్యతిరేకంగా దెయ్యంతో పొత్తు పెట్టుకుంటాను. ఆ దెయ్యం ఇప్పుడు నెత్తిమి కూర్చుంది, ఏం చేస్తాం? నువ్వు ఎందుకు పెట్టుకుంటాడు దెయ్యంతో? దెయ్యం నీకు తెలియదా? నేనంటే మతోన్మాదంతో ఎన్టీ రామారావు తోటి ఒక చెయ్యి సిపిఎంలో, ఒక చెయ్యి వెంకయ్యనాయుడు ఉదయగిరిలో పోటీ చేసేవాడు, ఇక్కడ ఖమ్మంలో గిరిప్రసాద్ పోటీ చేసేవాడు. ఇద్దరు రామారావు బొమ్మలో పెట్టుకుని పోటీ చేశారు. ఎందుకు పోటీ చేశారని అడుగుతున్నాడు. తెలియదా నీకు? ఇప్పుడు జాగ్రత్తగా పెంచి జాగ్రత్తగా రోడ్డు వేసావు. భారత జాతీయోద్యమాన్ని తెలియకుండా చేసావు. గఫార్ ఖాన్ లాంటి వాళ్ళ పేర్లు తెలియకుండా చేసావు చరిత్రలో. నువ్వు భగత్ సింగ్ అనేటువంటి మహానుభావుడు ఆయన. భగత్ సింగ్ పేరు చెప్పేవాళ్ళు భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ రాని మిగతా పేర్లు ఏవి చెప్పరు. వీళ్ళు నమ్మకం ఏంటో భగత్ సింగ్ కమ్యూనిస్ట్ కాదు. ఆ రోజుల్లో చాలామంది కమ్యూనిస్ట్ సిద్ధాంతం చదువుకున్నాడు, నెహ్రూ గారు కూడా చదువుకున్నాడు. అందుకని వీళ్ళు గిట్టిండే ఉద్యమంలో లేరు కాబట్టి భగత్ సింగ్ పేరు ప్రచారం చేసి మిగతా వాళ్ళ అసలు చరిత్రలో మిగతా వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండా ఉంచి వాళ్ళ చరిత్రను జీరో చేస్తారు. అలాగే కుల వ్యతిరేక ఉద్యమాలు కూడా ఇదే పని చేశారు. ఇంత నష్టం వాళ్ళు చేయబట్టి ఇవాళ చాలా ఈజీగా మతోన్మాదులు ఈ జాతీయోద్యమం అనేది గాంధీ గారిని జనవరి 30 చంపేశారు. మతోన్మాద భావజాల ప్రేరేపితుడైనటువంటి వ్యక్తి గాంధీ గారిని 3 తుపాకీ గోళ్లతో చంపాడు. 3 తుపాకీ గోళ్లతో చంపిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత దారుణం ఉంటే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. వాళ్ళ కనీసం 2-3 దశాబ్దాలు దేశంలో మంచినీళ్ళు పుట్టలేదు. మళ్ళీ కమ్యూనిస్ట్ చైనా మన మీద దాడి చేసేదాకా పరిస్థితి అది. ఆ తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా వైట్ అవుతూ వచ్చారు. వాళ్ళ పరిస్థితి అదే ఆ రోజున. అయితే వాళ్ళకి ఎందుకు వైట్ అవ్వలేపారంటే గాంధీ చచ్చిపోయినా గాంధీ అన్న ఐడియాలజీ, జాతీయోద్యమం యొక్క ఐడియాలజీ, ఇంక్లూజివ్ ఐడియాలజీ, అందరూ కలిసి ఉండాలనేది బలంగా ఉంది ఆ రోజుల్లో.
ఆ ఐడియాలజీ పోవాలి, వాళ్ళు కోరుకుంటుంది. ఆ పని ఈ తెలివి తక్కువగా వామపక్షవాదం చేశారు. ఇవాళకి కూడా భారత జాతీయోద్యమం పేరు తీరు. ఇవాళకి భారత జాతీయవాద ముస్లిమ్స్ పేరు చెప్తాను, అన్సారీ పేరు, లేకపోతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు, వీళ్ళు తీరు. అసలు భారతదేశ జాతీయోద్యమం లేదేమో అనుకుంటాం మనం. గాంధీ గారు ఏం పోరాటం చేయలేదు, క్విట్ ఇండియా ఉద్యమం జరగలేదేమో అనుకుంటాను నేను. అలా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి మొన్న జరిగితే యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్, ఆల్దో యూ హ్యావ్ టు స్టాండ్ అలోన్. యావత్ ప్రపంచానికి దగ్గర నుంచి ఒకటి నిలబడాలని గొప్ప స్పీచ్ చేయడానికి గాంధీ గారు. దాన్ని క్రాంతి మైదాన్ అంటారు. ఆ క్రాంతి దివస్ అనేటువంటి దాంట్లో గాంధీ గారి బొమ్మ లేకుండా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తారు. ఇవాళ ఈ రిగ్రెసివ్ ఐడియాలజీ ఎవరికి కావాలంటే ఆర్ఎస్ఎస్ కావాలి, బీజేపీకి కావాలి, మతోన్మాద శక్తులు కావాలి. అదంతా వీళ్ళు చేశారు. ముస్లిం మతోన్మాదాన్ని ఏమీ అనకుండా సవరదీసి ముస్లింలు మతోన్మాదం వైపు నెట్టారు. వామపక్షవాదులు ముస్లింలు సంస్కృతులు తీసుకురావాల్సింది మేము తీసుకొస్తున్నాం. ముస్లిం రివల్యూషనరీ ఫోరం మేము తీసుకొస్తున్నాం. మా అధ్యక్షురాలు ఒక ముస్లిం మహిళ, ఆమె కావాలంటే బురఖాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మేము పుస్తకాలు వేసాం. బురఖా అనేటువంటి దాని మీద ఒక మహిళని, ఒక బురఖా వేసుకున్నటువంటి మహిళని హిందూ మతోన్మాదులు వెంటబడి చేసి జై శ్రీరామ్ అని అనడం చాలా దారుణం అన్నారు. అదే సమయంలో ముస్లిం మహిళలంతా కూడా బురఖా వేసుకోవాల్సిందే, అది చాలా గొప్ప సంస్కృతి అని ప్రచారం చేయడం కూడా ఘోరమైనటువంటి నేరం. రెండు నేరాలే, రెండు యాంటీ ఉమెన్. మేము ఖురాన్లోను హదీస్లోకి వెళ్ళి అక్కడ ఏం చెప్పారో స్పష్టమైనటువంటి డాక్యుమెంట్ వేసాం. ఎవరైనా వేశారని అడుగుతున్నాను. ఎందుకు ఇట్లేదు? అంటే ముస్లిం ఫండమెంటల్స్ ఎందుకు ఫేస్ చేయట్లేదు? మేము ఫేస్ చేస్తాం, మేము మాట్లాడతాం మేము. ఇదే గఫార్ ఖాన్ భవన్లో కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి హిందువుల సమస్య మేము మాట్లాడాం. కాశ్మీర్ నుంచి తరిమివేయబడినటువంటి హిందువులతో మేము వెళ్ళి వాళ్ళకి సహాయపడ్డాం. మా హైదరాబాద్లో ఇక్కడికి వచ్చారు, వాళ్ళు మాట్లాడారు మాతో. మేము టిబెటన్స్ ఉద్యమానికి, టిబెట్ని మావో ఆక్రమించాడు, మేము దానికి వ్యతిరేకంగా నిలబడి టిబెటన్ ప్రవాస ప్రభుత్వంతో కలిసి పనిచేసాం. 100 మంది బౌద్ధ భిక్షువుని సాధువుని తీసుకొచ్చి హైదరాబాద్లో ఊరేగింపు చేసి మేము నిలబడ్డాం. మీరేం చేశారని అడుగుతున్నాను నేను. ఇవేమి చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి రిగ్రెసివ్, అక్కడ ఉన్నటువంటి టోటలిటేరియన్ గవర్నమెంట్ని అక్కడ జిన్జియాంగ్లో ముస్లిమ్స్ అణిచేస్తున్నారు. మహమ్మద్ అని పేరు పెడితే తప్పు, మసీద్ కట్టుకుంటే తప్పు. ఆ ప్రభుత్వం ఒక్క మాట అంటారు వామపక్షవాది, అది గొప్ప ప్రభుత్వం. ఇక్కడ మాత్రం ఏమైనా చేస్తే దీన్ని వ్యతిరేకిస్తామంటే పబ్లిక్ ఏమైనా యూత్ ఏమైనా తెలియని వాళ్ళ ఇవాళ మొత్తం ప్రపంచం ఓపెన్ అయిపోయింది. అన్ని చోట్ల వస్తున్నాయి. ఏదంటే అది విష ప్రచారాలు, అసలు ప్రచారాలు అన్నీ వచ్చేస్తాయి. నీ తొక్కల ఐడియాలజీ ఎవడు పట్టించుకుంటాడు? ఇవాళ మతోన్మాద వ్యతిరేక పోరాటాన్ని ఈ విధంగా భ్రష్టు పట్టించి ఒకటే మతోన్మాదం మీద దాడి చేయడం, మళ్ళీ ఒక్కోసారి దాంతో పొత్తు పెట్టుకోవడం, ఒక్కోసారి దాంతో కలిసి ట్రావెల్ చేయడం, ఇవన్నీ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇవాళ కూర్చుని మేము మతోన్మాద వ్యతిరేక పోరాటం చేస్తాం. ఎలా సాధ్యమైంది? అందుచేత మాకు ఏ మొహమాటం లేదు. మేము ఎక్కడైనా మాట్లాడినప్పుడు క్లారిటీతో మాట్లాడతాం, తప్పైతే దిద్దుకుంటాం. మమ్మల్ని మేము కదిజ్ఞాసాన్ని పిలుచుకుంటాం. మీకు తెలుసా? చాలా ముఖ్యమైన విషయం అది. అంటే వివేకానందుడు చెప్పాడు, వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మానవాళిని తీసుకెళ్ళాలి, సమన్వయపరచమని. ఆ పని చేస్తున్నాం మేము. అందుచేత కదిజ్ఞాస అంటే ఖల్సా, జిహాదీ, సత్యాన్వేషి, బ్రహ్మజ్ఞానాన్వేషి, క్రాంతికారి లాంటి అనేక శబ్దాలను మేము పెట్టుకుని దాంతో అది సౌండ్ వచ్చేలాగా కదిజ్ఞాసాన్ని కొత్త శబ్దం తయారు చేసుకున్నాం. ఆ కదిజ్ఞాస విప్లవకారుడు నిర్వచనం ఇచ్చుకున్నాం. నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం, కరుణ, నిరాడంబరత్వం, నిష్కామకర్మ, నిరంతర విప్లవం, సంయమిత్వం, శ్రమ, నిబద్ధత, దేహపటుత్వం, హేతు జిజ్ఞాస అనే 12 క్వాలిటీస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెవల్యూషన్ సంబంధించినవి. దీంట్లో మతం లేదు, హిందూ మతం లేదు, ముస్లిం మతం లేదు, సిక్కు మతం లేదు, క్రైస్తవ మతం లేదు, ఏ మతం లేదు. కానీ అన్ని మతాలకు సంబంధించిన విలువలు ఉన్నాయి. నువ్వు ఉత్తమ క్రైస్తవుడు కావాల్సుకుంటే నువ్వు కదిజ్ఞాస కావాలి, ఉత్తమ హిందూ కావాల్సుకుంటే కావాలని చెప్తాము. దాంట్లో ఏమి ఆ మతంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప విలువలైనటువంటి అన్నీ కూడా ఇక్కడ మేము పెట్టాము. దానికి సంబంధించి మనిషి తనను కరెక్ట్ చేస్తున్నటువంటి మెడిటేషన్ సిస్టమ్ తయారు చేసాము. చాలా వర్క్ చేస్తాం మేము దీని మీద, చాలా లోతైన వర్క్ చేస్తాం. వేల మంది ప్రతి ఏడాది 30,000 మంది 53 రోజులు కదిజ్ఞాస ఆత్మసంపణ దీక్ష అనేటువంటిది తీసుకుంటారు. మధ్యలో మంట పెట్టి వాళ్ళ బలహీనతల్ని వాళ్ళే దగ్ధం చేసుకుని దాన్ని పోగొట్టుకునేటువంటి విధానాన్ని అభ్యసిస్తారు. ఇట్లా ప్యారలల్ ఐడియాలజీ, మనిషిలో మార్పు రావడానికి ప్యారలల్ ఐడియాలజీని మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. మతోన్మాదాన్ని మనం ఎదుర్కోవాలంటే హిందూ ముస్లిం మతోన్మాదాలని ఒక స్ట్రాటజీ సరిపోతుంది. అది మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ, బహుముఖమైనటువంటి వ్యూహం అనుసరించి మీరు వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజీని, వాళ్ళ సిద్ధాంతాలని, వాళ్ళు వ్యాప్తి చేస్తున్న భయాల్ని, వాళ్ళు వ్యాప్తి చేస్తున్న విషయాన్ని ఎదుర్కోవడానికి మీరు కూడా కౌంటర్గా వాడు ఎక్కడెక్కడ విషయం అయితే వాడు వెదజల్లాడో అన్ని చోట్ల మీరు సామరస్యాన్ని, శాంతిని దాన్ని తీసుకొస్తూ దాన్ని ఒక శక్తిగా మార్చాలి. ఎప్పుడైతే సిద్ధాంతం లక్షల కోట్ల మంది ఎడుతుందో అది భౌతిక శక్తిగా మారుతుంది. ఈ భారతదేశంలో ఆ మాటకు వస్తే భారత ఉపఖండంలో సైతం ద్విజాతి సిద్ధాంతం మా శత్రువు. ద్విజాతి సిద్ధాంతం హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరండి. దాన్ని ప్రపోజ్ చేసిన వాడు జిన్నా, దాన్ని సపోర్ట్ చేసిన వాడు సావర్కర్, దానికి వ్యతిరేకంగా నిలబడేటటువంటి గాంధీ, గఫర్ ఖాన్, మేము ఉన్నాం వాళ్ళ అనుచరులు. అందుచేత భారత ఉపఖండంలో మొత్తంగా ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని హిందువులు, ముస్లింలు వేరు, హిందూ ముస్లిం మతరాజ్యాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి సిద్ధాంతం ఏదైతే మతోన్మాదాలు ఉన్నాయో వాటిని ఎదిరించేటువంటి కౌంటర్ సిద్ధాంతం జై భారత్ ఉద్యమం దగ్గర ఉంది. బహుముఖమైనటువంటి వ్యూహం ఉంది, సమాధానం చెప్పగల సత్తా ఉంది, సత్యాన్ని అన్వేషించగల ధైర్యం ఉంది. వీఆర్ రెడీ, ప్రిపేర్డ్ ఫర్ ద బ్యాటిల్. ఆ బ్యాటిల్లో తలకాయ ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడేటువంటి విప్లవకారులు, చావడానికి సిద్ధపడేవాళ్ళం. నేనైతే చాలా మీటింగ్స్లో చెప్పాను, నేను చచ్చిపోతే
మతోన్మాదం మీద యుద్ధంలో చచ్చిపోతాను. అది హిందూ మతోన్మాద చేతిలో ముస్లిం మతోన్మాద చేతిలో తెలియదు, నాకైతే తేడా కూడా లేదు. బ్యాటిల్ ఫీల్డ్లోనే మరణిస్తాం. ఎందుకంటే మా పూర్వీకులు అదే పని చేశారు. మా ప్రాచీనులు ఎవరైతే విప్లవకారులు ఉన్నారో, ఎవరి విప్లవాన్ని మేము కొనసాగిస్తాం, వాళ్ళు అదే పని చేస్తారు, మేము దాన్ని కొనసాగిస్తాం.